ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 26వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ హిజ్కియా యొక్క విజ్ఞాపన మనకు కనబడుతూ ఉంది. మరణము నుండి తప్పించబడిన రాజు చేసిన విజ్ఞాపన ఫలితాన్ని మనము ఈ వాక్యంలో చూడగలము. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే సూచితిని, అంగీకరించి అనుమాట మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సూచితిని, అంగీకరించబడి బాగు చేసేదను. నిజమే, దేవుడు హిజ్కియా కార్చిన కన్నీరు చూడగలిగాడు. అతడు చేసిన ప్రార్థన అంగీకరించగలిగాడు. అతని కలిగిన మరణకరమైన రోగాన్ని బాగు చేయడం జరగగలిగాది. విజ్ఞాపన ప్రార్థనను గూర్చి హిజ్కియా దేవుని యొక్క సన్నిధానములో తాను మొరపెట్టిన విధానం ఒక అద్భుతమైనటువంటి కార్యం అనేది జరగగలిగాది. ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో కూడా ఏ కారణాన్ని బట్టి, దేనిని బట్టి నీవు కన్నీరు విడుచుచూ ఉంటున్నావో దేవుడు చూచేవాడు, ఆయన బాగు చేసేవాడు. మనం నమ్మినటువంటి దేవుడు మన జీవితానికి ఒక సమాధానాన్ని కలిగించేటువంటి దేవుడై ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యూదులను సంహరింపవలెనని హామాను కుట్రను చెడగొట్టుటకు దేవుడు దయచేసిన బలమైన ఆయుధము ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన. వీటికి తోడు కన్నిటిని కూడా జత చేసిన ఎడల అద్భుతమైనటువంటి ఫలితం అనేది కూడా చూడడం జరగగలుగుతుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాటలు ఉపవాసమని, ప్రార్థన అని, కన్నీరు అని, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి జత కాగలిగినట్లయితే మన నిజ జీవితములో మన ఊహించని అద్భుతమైన కార్యాలు ఎన్నో మనము చూడడం అనేది జరగగలుగుతుంది. ఆ రోజున హామాను కాలములో ఉన్నటువంటి ఎస్తేరు, యూదులు, మొర్దెకై వీళ్ళందరూ కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి రాజు శాసనాన్ని రద్దు చేసి ఒక గొప్ప విజయాన్ని వారు చూడగలిగారు. మన జీవితంలో కూడా విజయం మీద విజయం అనేది మనకు రావాలి అంటే ఉపవాసము, ప్రార్థన, కన్నీరు ఇవన్నీ ఒకదానితో ఒకటి జత చేసుకుని భవిష్యత్తును సాగించుకోవాలి. ప్రవక్త అయినటువంటి యెషయా రాజుకు హిజ్కియా యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పడం మనం చూస్తున్నాము. తక్షణమే హిజ్కియా మనస్సులో కృంగి నేల మీద కూలిపోలేదు. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కృంగిపోయేటువంటివి ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం కృంగిపోకూడదు. దేవుని యొక్క సన్నిధానములో హిజ్కియా ఏ విధంగా తాను తన వెనకటి జీవితంలో ఉన్నటువంటి మంచినంతా కూడా జ్ఞాపకానికి తెచ్చుకుని దేవునికి చెప్పుకోవడం జరగగలిగాదో, దేవుడు తిరిగి ఆ వ్యక్తి జీవితంలో కృప వెంబడి కృప దేవుడు చూపించి చక్కని స్వస్థత, ఆరోగ్యము, నిండు ఆయుష్ ఇవ్వడం మనము చూస్తున్నాం. మన దేవాతి దేవుడు బాగు చేసేటువంటి దేవుడు. మన జీవితంలో విడుదల, విమోచన ఇచ్చే దేవుడు. మన జీవితానికి ఆయన విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఇది ఎక్కడ కానీ మనం మర్చిపోకూడదు. బైబిల్ ఏం చెబుచున్నది అనగా, నేను నిన్ను బాగు చేసేదను,
అని సెలవిచ్చిన దేవుడు 3వ దినమున నీవు మందిరములకు ఎక్కిపోదువనియు ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకిచ్చెదను అనియు సెలవిచ్చినట్లుగా మనము చూడగలం. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగినది. యాకోబు 5:16 చూడగలం. నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. మనము అనారోగ్య పరిస్థితుల్లో మనముండిన దేవాతి దేవుడు మనకు మేలు చేసేటువంటి వాడై ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆయన సిలువలో పొందిన గాయాలు మనము చూడగలిగినట్లయితే ఆయన మనను స్వస్థపరచటానికే ఆయన అంతగా బాధ అనుభవించగలిగాడు. మన దేవుడు మన ఆహారాన్నైనా పానీయానైనా ఆయన దీవించి ఆయన మన మధ్య ఉండి రోగాలను సమస్యలను తొలగించి మనల్ని నడిపించే దేవుడు. బలమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వగలిగాడు. నిర్గమకాండం 23:25 ఆ మీదట మీరు చదువుకోనండి. కాబట్టి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ జీవితంలో ఏ సమస్య ఏది నీకు ఎదురైనా ఆయన దగ్గరికి వెళ్ళి నీవు కన్నీటితో కనిపెట్టి ప్రార్థించిన వ్యక్తివైతే ఊహకందని కార్యాలు నీవు చూడగలుగుతావు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తుంటున్నాను. హిజ్కియా యొక్క జీవితంలో తండ్రి చూచి తిని, అంగీకరించి తిని, బాగు చేసేదను ప్రభా ఈ వాక్యంలో మేము చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవా, మా కన్నిటిని మీరు చూచేటువంటి దేవుడు తండ్రి. మా యొక్క జీవితంలో నా తండ్రి మా ప్రార్థన అంగీకరించే దేవుడు నాయన. అంతేకాదు ప్రభా, మమ్మల్ని మీరు బాగు చేసేటువంటి దేవుడు దేవా. ఇటువంటి గొప్ప కృప మీ నుండి మేము పొందుకొని మా జీవితంలో సమాధాన సంబంధమనే రీతిగా ముందుకు సాగిపోయే కృపను తండ్రి మా ఎడల మీరు చూపమని యేసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.